ఏంటి ప్రజాపాలన? ప్రజాపాలన అద్భుతంగా జరుగుతూ ఉంది. ఏమండి, కొన్ని లక్షల అప్లికేషన్ 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు చూసుకుంటారు కదా. ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా ప్రతి 100 కుటుంబాలకి ఒక కౌంటర్ లాగా పెట్టి తొక్కిసలాట కూడా లేకుండా అన్ని లక్షల అప్లికేషన్లు తీసుకున్నారంటే ఇది ప్రభుత్వం యొక్క సమర్థతే కదా. ఎక్కడమ్మా ఏ రోడ్డు మీద పడ్డాయి? ఇంటింటికి అప్లికేషన్లు ఇచ్చామమ్మా. అప్లికేషన్లో ఈ రేపొద్దున ఈ ఊర్లో ప్రజావాణి ఒక్క నిమిషం వారు ఏంటయ్యి ఒక్క నిమిషం బయట ఎట్లా వచ్చింది అప్లికేషన్లు అన్నారు కదా. ఒక్క నిమిషం నీ పేరు ఏ పేపర్ చెప్పండి? పర్లేదు చెప్పండి మీరు. నమస్తే తెలంగాణ మిత్రుడికి నేను చెప్పేది ఏంటంటే ఈ అప్లికేషన్ ఫామ్ రేపొద్దున ప్రజావాణి ఉంటే అప్పటికప్పుడు అప్లికేషన్లు ఇచ్చి తొక్కిసలాట లేకుండా ఒకరోజు ముందే అందరికీ అప్లికేషన్ సర్క్యులేషన్ చేశాం. చేయటమే కాదు, అక్కడ కొద్దిమంది వాలంటీర్స్ కూడా, అంటే ఎవరికైనా అప్లికేషన్ ఫిల్ చేసుకోవటం రాకపోతే ఇబ్బంది ఉంటే వాళ్ళకి అసిస్ట్ చేయమని కూడా మేము కొద్దిమందిని వాలంటీర్స్ లాంటి వాళ్ళు కూడా పెట్టాం. అంటే మీ టెంట్ కంటే ముందే ఒకరోజు ముందే అప్లికేషన్ ఊరంతా పంచాం. ఒక నిమిషం, ఊరంతా పంచినప్పుడు రోడ్డు మీద కనపడకపోతే ఏడ కనిపిస్తాయి నీకు? అమ్మా అచ్చే కాగితాలు తీసుకొని పోతుండే వాడు జారి పడ్డదా? జారి పడితే తీసి మళ్ళీ తీసుకుంటారు. ఏముంది దానికి పెద్ద? జారీ చేస్తా ఉంటే అప్లికేషన్ లో జారి పడితే తీసుకుంటారు. మళ్ళీ ఆ జారి పడ్డదాన్ని మీరు ఎవరైనా తీసుకొని వాట్సాప్ లో సర్క్యులేట్ చేస్తా అంటే ఇట్స్ అప్ టు యూ. అమ్మా appreciate it. If we have done any mistake, government has immediately responded and taken action. తప్పు చేసి అందుకే నేను చెప్తున్నాను, యూ హ్యావ్ టు అప్రిషియేట్ ద గవర్నమెంట్. యాడికి పోవు. ఒకవేళ మీరు ఏమైనా కోరుకుంటున్నారు ఏమో యాడికైనా పోవాలని నేను చెప్తున్నాను. ఏమైనా కోరుకుంటున్నారు మీరు యాడికైనా పోవాలి, యాడికి పోవాలి. కరెక్ట్ గా కంప్యూటరైజ్ చేస్తాం. ఎవరికైనా మిస్ అయితే మళ్ళీ ఇస్తాం కూడా. చెప్తాను, రోజు చెప్తా, ఒక్కరోజు కాదు. ఏం పోవు, ఎవరికైనా పోతే మళ్ళీ తీసుకుంటాం. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. మీలాగా పాత ప్రభుత్వం లాగా ఒక నిమిషం పాత ప్రభుత్వం లాగా ఇవాళ ఒక్కరోజు ఓపెన్ చేసి మళ్ళీ తెల్లారి బంద్ చేసేది లేదు. 365 days ఓపెన్ అవుతుంది. మేడిగడ్డ దాటి చెప్పలేస్తారు. సారీ అండి, చెప్పండి. మేడిగడ్డ ఏంటి? ఏం కాదు. సంబంధిత మంత్రి గారి ఆధ్వర్యంలో మేడిగడ్డ పర్యటన జరిగింది. అధికారులు కూడా వెళ్ళారు. సమగ్రమైన సమాచారాన్ని తీసుకొని తగు నిర్ణయం మంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కొన్ని ఛానల్స్ పని కట్టుకుని అదే పనిలో ఉన్నాయి. సో ఐ పిటీ దెమ్, లీవ్ ఇట్. అది కూడా అంటున్నా అదే పని కట్టుకుని అదే ప్రకారంగా వార్తలు రాసి ఆనందపడాలని ట్రై చేస్తా ఉన్నారు.